ఎందుకంటే వాళ్ళకి అడ్వకేట్స్ ఉంటారు, ఆయనకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. డెఫినెట్ గా చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే కోర్టు ఎక్స్పార్టే ఆర్డర్స్ ఇస్తుందండి. ఎక్స్పార్టే ఆర్డర్స్ అంటే ఏంటి, అవతల నేను ఇందాక మీకు చెప్పినట్టు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఇద్దరిని విని చెప్పాలి, ఇద్దరికి వినే ఛాన్స్, ఇద్దరికి చెప్పుకునే ఛాన్స్ ఇవ్వాలి, కోర్టుకు చెప్పుకునే ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఆయన మీద కేసు పెట్టింది కాబట్టి వెంటనే మనం డెసిషన్ ఇవ్వం కదా, కోర్టు ఇవ్వదు. ఆయనను పిలిచి చెప్పుకునే ఛాన్స్, కానీ ఆయన రావట్లేదు, అవాయిడ్ చేస్తున్నాడు. అప్పుడు ఛాన్సెస్ ఇస్తుంది కోర్టు కూడా, 3-4 ఛాన్సెస్ ఇస్తుంది రిపీటెడ్ ఛాన్సెస్ ఇచ్చినా సరే, ఇఫ్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ హిమ్ coming to the court and defending himself, responding the court లేదు అని అనుకున్నప్పుడు ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చేస్తుంది. అంటే ఆయన absence లోనే ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఎట్లా, ఆయనకి ఏమైనా ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ ప్రాపర్టీలో ఈమెకి వాటా, లేకపోతే ఆ ప్రాపర్టీ నుంచి మీరు ఈమెకి పే చేయండి. అట్లా లేదు, ఈమె ఇష్యూస్ లో ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఇన్వాల్వ్ అవ్వటానికి వీల్లేదు. ఫర్దర్ గా అంటే ఇట్లా ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చేసాము ఆమెకి, రైట్? ఆమె ఆల్రెడీ ఆ ఇంట్లో కంటిన్యూ అవుతోంది కాబట్టి లెట్ హర్ కంటిన్యూ. రేపటి రోజున మళ్ళీ నువ్వు ఎప్పుడు వచ్చినా సరే యూ కెన్ నాట్ ఇన్వాల్వ్. అంటే ఇది ఆల్రెడీ కోర్టుకు రీచ్ అయిపోయింది, కోర్టు దృష్టిలోకి వచ్చేసింది, కోర్ట్ ఆల్రెడీ స్టార్టెడ్ టేకింగ్ స్టెప్స్. నిన్ను కూడా రమ్మన్నాము, నువ్వు రాలేదు, కాబట్టి మేము ఈ డెసిషన్ తీసుకున్నాము, యూ హ్యావ్ టు అబైడ్ బై దిస్ డెసిషన్ అని ఆయనని వినకుండానే కోర్టు ఇట్లాంటి ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇందులో.